మనం థియేటర్కి వెళితే 20 రూపాయలు ఉండే కూల్ డ్రింక్ 200 పెట్టి 50 రూపాయలు ఉండే పాప్కార్న్ 500 పెట్టి కొనాలి. టికెట్ల రేట్లు పెంచేస్తారు, పార్కింగ్ పేరుతో దోచేస్తారు. సామాన్యుల జోబు కొట్టి సంపాదిస్తున్న ఈ వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? మన భాషా నటులను కాదని పక్క రాష్ట్రాల నుండి నటులను తీసుకొచ్చి వేల కోట్లు కుమ్మరిస్తారు. మన భాషను నమ్ముకొని టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉండవు, వీళ్ళకి పోటా గడవదు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి మాత్రం రెడ్ కార్పెట్ పరిచేస్తారు. రీసెంట్ గా వందల సినిమాల్లో నటించి మనల్ని నవ్వించిన రాజ్పాల్ యాదవ్ 9 కోట్ల అప్పు తీర్చలేక జైలు పాలయ్యారు. ఒక స్టార్ కమెడియన్ పరిస్థితే ఇలా ఉంటే మరి ఇండస్ట్రీని నమ్ముకున్న చిన్న నటుల పరిస్థితి ఏంటి? పొట్టి వీరయ్య గారు, విద్యాసాగర్ లాంటి వాళ్ళు ఆఖరి రోజుల్లో హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు లేక ఎంత నరకం అనుభవించారో మనం చూసాం. పావులా శ్యామల గారు ఇంటి అద్దె కట్టలేక తన అవార్డులనే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సీనియర్ నటులది ఇదే పరిస్థితి. హీరోకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి డబ్బులుంటాయి కానీ ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి కనీసం ఇన్సూరెన్స్ కూడా ఉండదు. మొన్న మధ్య ముస్తాక్ ఖాన్ అనే సీనియర్ నటుడు ఒక మాట అన్నాడు, హీరో వాడే కారు టైర్ రేట్ అంతా కూడా ఉండదు, సైడ్ యాక్టర్ రెమ్యునరేషన్ అని. ఒక పెద్ద హీరో డ్రైవర్ కి ఇచ్చే జీతం అంతా కూడా వీళ్ళ రెమ్యునరేషన్ ఉండదంట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ తప్పెవరిది? కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరోలదా? కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులను మనుషులుగా కూడా చూడని ప్రొడక్షన్ హౌస్లదా? కేవలం 2-3 మాత్రమే బాగుపడడం కాదు, సినిమా కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఈ గౌరవం దక్కాలి. మీరేమంటారు?